ఉత్తరాంధ్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు ల్యాంప్ లైటింగ్ కార్యక్రమంతో వాణిజ్య విమాన సర్వీసులను స్టార్ట్ చేశారు. హైదరాబాద్ టు విశాఖ విమానం ఉదయం 6:32 భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు స్థానిక నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ప్రయాణికులకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లు అందించారు. ఎయిర్లైన్స్ సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఉదయం 7:30 భోగాపురం నుంచి హైదరాబాద్ కు తొలి విమానం బయలుదేరింది. ఉదయం 8 గంటలకు భోగాపురం నుంచి బెంగళూరుకు తొలి విమాన సర్వీస్ స్టార్ట్ చేశారు. Interiors are very unique and different, and it's very clean and spacious, so we can go with the international with a very good lounge and all. You're from? I'm from Hyderabad. Yeah. శ్రీకాకుళం వచ్చు, అటు విజయనగరం ఇటు విశాఖపట్నానికి సెంటర్ పాయింట్లో పెట్టడం, అన్ని ప్రాంతాలకి కూడా సమతూకంగా మంచి లొకేషన్లో పెట్టడం చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేవిధంగా ఇంత అద్భుతంగా ఎయిర్పోర్ట్ అయితే నిర్మాణం చేస్తారని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. మరి ఇది ప్రపంచ దేశాలు ఉన్న ఎయిర్పోర్ట్లు తలదన్నే విధంగా నిర్మాణం అయితే జరిగింది. సింగపూర్లో మనకి ఎయిర్ బస్ హబ్ ఉంది ఓవరాల్. ఇప్పుడు ఆ హబ్ అంతా కూడా భోగాపురం వస్తుంది. అంటే ఆసియా మొత్తానికి కూడా ఇది వరల్డ్ లెవెల్ హబ్ అవుతుంది. ఇది ఓవరాలింగ్ హబ్ అంటే ఇంకా చాలా మనం ఊహించినంత గొప్పగా జరుగుతుంది. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా సంతోషం. అందరికీ విజయనగరం ప్రజలకు కూడా అందుబాటులో చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ చాలా బాగా కట్టారు. అన్నీ కూడా ఇంకా ఒక 1 ఇయర్లో ఇంకా చాలా రిచ్గా కనపడుతుందని మేము అనుకుంటున్నాం. చాలా బాగా చేశారు. ఇంకా ప్రజలకు కూడా చాలా బాగుంది అనిపిస్తుంది సార్ ఇదంతా. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నాం. ఈరోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ని ఈరోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈరోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్రలో సరికొత్త నవశకం ప్రారంభమైంది. దేశంలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా లేటెస్ట్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న భోగాపురం విమానాశ్రయం 5,640 కోట్ల రూపాయల వ్యయంతో తయారైంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్ నిన్న అర్ధరాత్రి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ కు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. విమానాశ్రయానికి వెళ్లేందుకు ఏరో ఎక్స్ప్రెస్ల పేరుతో 2 రూట్లలో 20 ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతోంది. ఉదయం 4:55 నుండి సర్వీసులు ప్రారంభమవుతాయి. దూరాన్ని బట్టి బస్ టికెట్ ఛార్జీలు ఫిక్స్ చేశారు ఆర్టీసీ అధికారులు. గాజువాక నుండి ఎయిర్పోర్ట్ కు 400 రూపాయలు, దూరం తగ్గే కొద్దీ 300, 250 రూపాయలు, 200, 150 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలను ఛార్జ్ చేస్తారు. అటు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి మద్దిలపాలెం మీదుగా పాతు గాజువాకకు మొదటి సర్వీస్ ఉదయం 8:15 స్టార్ట్ అవుతుంది. అదే రూట్లో చివరి బస్సు రాత్రి 11:35 భోగాపురం నుండి బయలుదేరుతుంది.